ప్రైజ్ లార్డ్. చిన్న సాక్ష్యం పంచుకుందాము మంచిగా. నా పేరు జయపాల్, మా భార్య పేరు యశోద, మా అబ్బాయి పేరు ఇమ్మానువేల్. అంటే మా జీవితము ముందు ఎలా ఉండే ఒకసారి మీ ముందుకు పంచుకుంటున్నాను. నేను ఏ విధంగా మారాను, నేను ఏ విధంగా దేవునికి నమ్ముతున్నాను ఒక్కసారి పంచుకుందాము. నేను మొదటి సాక్ష్యము, నేను హిందూ, ఎవరు కాచమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ ఆ స్థితిలో పుట్టిన వ్యక్తి. ఎందుకంటే అది ఎప్పుడు నేను పుట్టక మునుపు. అయితే మా ఇంట్లో చాలా రకరకాల పూజ వాళ్ళు చేసేవారు. ఆ దేవుటిని పట్టుకొని ఆగర్తి అనేక కొబ్బరికాయ పట్టుకొని పొద్దున్న లేవగానే పూజించేవారు మా డాడీ, మా తాత. అయితే ఆ స్థితిలో నేను ఎలా మారాను చెప్తా. ఎందుకంటే అసలు నేను పుట్టిన నుంచి మా కుటుంబంలో దేవుడు మమ్మల్ని దర్శించాడు. ఎందుకంటే ఎంతో కందిరి కానీ, పొన్నుమ కానీ, అమసులు కానీ అన్నీ చేసేవాళ్ళం. అయితే ఆ స్థితిలో నేను పుట్టాను. అయితే దేవుడు ఒకసారి నాతో మాట్లాడినప్పుడు నేను దేవునికి మా విలేజ్ దగ్గర రాసోల గ్రామంలో ఒక మలకయ్య, చిన్న నాగర్లో ఒక అర్జున్ పాస్టర్, ఆయన ఇద్దరి ద్వారా నేను మారాను. అలాగే కొంచెం వాళ్ళపడు చిన్నప్పటి నుంచి వాళ్ళ బ్యాగులు మోస్తుంటే బైబిళ్ళు, వాళ్ళ బ్యాగులు నాకు చాలా ఆశ చిన్నప్పటి నుంచి. అలాగే కొంచెం నేను దేవుని విషయంలో తెలుసుకొని అలాగే నేను చాలా పని చేసేవాడిని. నాకు ఒక జ్ఞానము, చదువు, నాకు స్టడీ ఏమి లేదు నాకు అసలు. నేనెంతో మాకు ఏదో ఇంట్లో వ్యవసాయం చేయడము, అరక కొట్టడము, దున్నడము, ఎంత చిన్నప్పటి నుంచి మాకు శ్రమ. కాబట్టి ఇప్పుడు నాకు గోధులు కాసేటప్పుడు నేను మరణానికి నేను లేచాను. ఎందుకంటే రోజు నా హిందూ సోదరుడు నాకు ఆ రోజు నేను అడవిలో తీసుకొని పోలీలు తెచ్చాడు. ఆ పోలీలు తిన్నప్పుడు నాకు సాతానం పట్టుకున్నది 5 గంటలకు. అలాగే నేను గజ్జ నేను వణికాను. అప్పుడు నాకు దురాత్మని నాకు నోరు మూసేసింది. ఎందుకంటే పడిపోయాను నేను. ఆ స్థితిలో ఇంటికి రానికి నాకు అసలు ఆయాసం లేదు. నోరు మూసేసింది సాతాను. ఏదో పుల్లు 3 గంటల నుంచి రాత్రి 6 గంటల నుంచి 3 గంటల వరకు వర్షమే. ఇంటికి రావాలంటే అసలు నాకు బలం సరిపోతలేదు. ఒక గొంతు పట్టిలేక, ఒక ముళ్ళు కూర్చుని ఒక కాళ్ళకల్లో తల్లి లేక, ఈపుల తల్లి లేక అలాగా అవుతుంది. అసలు నేను ఎన్ని సమయం నుంచి 6 గంటల సమయం నుంచి 2:30కు నేను 2:50 దొరికాను. అడవిలో పడుకున్నాను. అసలు మా ఊరంతా, విలేజ్ అంతా మొత్తం నాకు నిఘానికి వచ్చారు. అడవిలో 1 అయింది, 12 అయింది, 2 అయింది, 2 తర్వాత అప్పుడు యాష్టపడి అలసిపోయి ఇంటికి వచ్చేటప్పుడు అప్పుడు నేను మొత్తము టైర్లు పోసుకున్నాను, బాత్రూమ్ పోసుకున్నాను. నా స్థితి మొత్తము 7 రోజుల నుంచి నాకు మాట రాలేదు. ఆ దేవుడు నన్ను బలపరిచాడంటే మీ ముందు నేను సాక్ష్యం పట్టుకున్నాను. శ్రమలునైనా దుఃఖములునా వేదనలునా బాధ
బాధలలో శ్రమలు అలాంటి స్థితిలో నేను ముందుకు వచ్చి ఆ రోజు నుంచి నేను దేవుని సాక్షిగా నేను బ్రతకాలి. ఆ రోజు నుంచి నేను సువార్త చెప్పాలి. ఎవరు చెప్పకుండా ఎక్కడ మీటింగ్ ఉంటే నేను ఎప్పుడు పోయి పాట పాడాలి, నేను ఎప్పుడు పోయి ఆరాధన చేయాలి, నేను ఎప్పుడు పోయి ఆరాధన చేయాలి, నేను వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలని ఆశ. అది నా ఆశ. నేను 2004 నుంచి నేను ఇలాగే నేను సువార్త ప్రకటించాలని నేను తీర్మానం చేసుకొని ప్రతి సంవత్సరం 50 రోజు ఉపవాసం చేసి సువార్త పెట్టాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఏ రీతి మరణంలోకి మాకు అనేకలైన మరణములకు జయించాడు మమ్మల్ని. ఎందుకు ఇదంటే కానీ నా దేవుడు నాకు చెయ్యి విడవడం ఎడబాయడు. కానీ మనసులకు నమ్ముకుంటే వ్యర్థం. దేవునికి నమ్మండి, దేవునికి ప్రార్థించండి. ఈ మనసులు సహాయం చేస్తారని వ్యర్థమే. ఆలోచించండి ప్రతి ఒక్కరు. అలాగే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్కరికి వందనాలు. ఇచ్చిన సాక్ష్యం చెప్పుకుంటున్నా. ఎందుకంటే మా అబ్బాయి కూడా అందరు కనిపిస్తారు. మా అబ్బాయి లేడు, ఇంట్లో ఉన్నాడు. ఎన్ని శ్రమ అసలు. డబ్బు కాదు. ఎందుకంటే ఒక్కసారి దేవుని సన్నిధిలో వాడపడలే. అలాగే ఈ ఫాస్టింగ్ ద్వారా 4 సాక్షులు చూపించాడు. ఈసారి పళ్ళు రాలేస్తా, చెప్పుకొని కొడతా, రింగ్ రోడ్డు మీద ఇష్టం ఫెయిలింగ్ అయ్యి డివైడర్ కొడుకొని ఒక లారీ వచ్చి గుద్దేసింది. మళ్ళా ఫోన్ పోయింది, అమ్మట పోయింది. ఎన్ని కష్టం వచ్చినా కానీ నేను దేవునికి మరవాను. నాకు బాగు చేసే దేవుడు ఆయననే. నేను ఏ మనసులకు నమ్మాను. ఎంత కష్టాలున్నా కానీ ఆయనకే నాకున్న ఆశ ఏంటంటే దేవుణ్ణి ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఒక్కసారి నేను సువార్త చెప్పాలి. 10,000 మందికి నేను వాక్యం చెప్పాలి. ఎక్కడ స్తుతిస్తారో, ఎక్కడ మిటికలు ఉన్నాయి, అక్కడ నేను నిలబడి పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి. నా అదే ఆశ. నాకు సంపదలు వద్దు, ఆస్తులు వద్దు, డబ్బులు. కొంచెం డబ్బులు ఉంటే మీటింగ్ ఆశ, దేవుడి ఆశ, నా కోరిక. నేను చెప్పుకుంటే చాలా ఉన్నాయి. దైవజనులకు సమర్పిస్తా. అందరికీ వందనాలు. మీరు కూడా మార్పు రావాలి. అలాగే మా అబ్బాయి గురించి ప్రార్థించండి, మా కుటుంబం గురించి ప్రార్థించండి. ప్రతి సంవత్సరంలో ఇలాగే మీటింగ్ పెట్టాలని అందరూ ప్రార్థించండి. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించండి. 50 రోజులు ఉపవాస కూడిక